తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ పేపర్ గురించి చెప్పుకుంటున్నాం. గ్రూప్ 1లో 6వ పేపర్, గ్రూప్ 2లో 4వ పేపర్. సో దీంట్లో మొత్తం 3 భాగాలు అనుకున్నప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 మధ్యలో, మొబిలైజేషనల్ ఫేజ్ 1971 నుంచి 1990s మధ్యలో, అండ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 మధ్యలో. సో ఇలా 3 భాగాలుగా ఉన్నటువంటి దీంట్లో ది ఐడియా ఆఫ్ తెలంగాణ అనే అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇలా మనకు అందులో కూడా ది ఐడియా ఆఫ్ తెలంగాణలో కూడా 5 సెక్షన్లు మళ్ళీ సపరేట్గా సిలబస్ ఇచ్చారు. ది ఐడియా ఆఫ్ తెలంగాణలో 5 సెక్షన్లు, మొబిలైజేషన్ ఫేజ్లో 5 సెక్షన్లు, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో కూడా 5 సెక్షన్లు. సో దాంట్లో మొదటి సెక్షన్ని పర్టికులర్గా చూస్తున్నాం. మొదటి సెక్షన్ని పర్టికులర్గా చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా చెప్పేసినాం. అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పాలించారు, ఎలా పాలించారు, విజువల్స్ తోటి, పీడిఎఫ్లతోటి పర్టికులర్గా చూపించినాం. ముందు శాతవాహనులు, తర్వాత ఈక్ష్వాకులు, ఆ తర్వాత విష్ణుకుండిన్లు, ఆ తర్వాత ప్రాచీన పల్లవులు, ఇలా ఒక్కొక్కరుగా ఆ తదనంతరం వచ్చినటువంటి కాకతీయులు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 3 స్వతంత్ర రాజ్యాలు, సామంత నాయంకర్లు కాస్త స్వతంత్ర రాజ్యాలుగా వెలిసిన తర్వాత అద్దంకి కేంద్రంగా చేసుకునే రెడ్డి రాజులు, అదేవిధంగా రాచకొండని కేంద్రంగా చేసుకునే రేచర్ల పద్మనాయకులు, అదేవిధంగా ఆమనగల్లును కేంద్రంగా చేసుకుని కర్ణం రాజులు లేదా ప్రోలయ నాయకుడు చెప్పడం జరిగింది గత క్లాస్లో. సో మొత్తానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు వాళ్ళ తర్వాత తదనంతరం కుతుబ్ షాయిలు, అసఫ్ జాయిలను కూడా చెప్పినాం.